కచుడు దేవయానిల ప్రేమ కథ తెలుసుకుందాం. అయితే ఎన్నో యుగాల క్రితం దేవతలు మరియు రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధం సాగుతోంది. అయితే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు అతని వద్ద ఉన్న మృత సంజీవని విద్యతోని తన వద్ద ఉన్న రాక్షసులు చనిపోయిన కొద్దీ వారిని ఆ విద్యతోని బ్రతికిస్తున్నాడనమాట. అయితే దేవతలందరూ అది చూసి చాలా భయపడిపోతున్నారు. దేవతలందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అప్పుడు అందరూ కలిసి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారన్నమాట. ఏమని? గురుదేవా, రాక్షసుల ఈ మంత్రబలం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాము, ఈ రహస్య విద్య నేర్చుకోవాలి అని. అప్పుడు బృహస్పతి మహర్షి కుమారుడైనటువంటి కచుడు ముందుకు వచ్చాడు. అతను చాలా ధైర్యం కలవాడు. తండ్రి, నేను ఆ విద్య నేర్చుకుంటాను. ధర్మం కోసం, దేవతల కోసం నా జీవితం అర్పిస్తాను. నేను శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి ఆ విద్య నేర్చుకొని వస్తాను అని తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించాడనమాట. ముందుగా తెలుసుకుందాం కచుడికి దేవయాని ఎలా పరిచయం అయింది అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.